హాయ్ మామా! ఇంకా చేతులు కడుక్కోకుండా తింటున్నావా? నీ చావు నీకు దగ్గరలోనే ఉంది మామ. ఇకనైనా మారు మామ. ఈ వీడియో నీకు మొదట చేతులు కడుక్కోవడం గురించి చెప్పిన మొదటి డాక్టర్. ఆయన పేరు ఇగ్నాస్ సెమ్మెల్విస్. ఆయన కాలంలో డాక్టర్లు శవాలను పరీక్షించిన తర్వాత చేతులు కడుక్కోకుండానే తల్లులకు ప్రసవం చేసేవారు. దీనివల్ల సూక్ష్మక్రిములు వ్యాపించి పిల్లలు చనిపోయేవారు. అందుకే ప్రతి పనికి మధ్యలో అందరూ చేతులు కడుక్కోవాలని అతను ఆదేశించాడు. డాక్టర్ సెమ్మెల్విస్ చేతులు కడుక్కోవాలని సూచించినప్పుడు ఎవరూ నమ్మలేదు. నిరంతర తిరస్కరణ అతన్ని కృంగదీసింది. అతని సహోద్యోగులు అతన్ని మానసిక ఆసుపత్రికి పంపారు. అక్కడ గార్డులు అతన్ని కొట్టారు. అతను దేనినైతే నిరోధించాలని ప్రయత్నించాడో దానితోనే అతను మరణించాడు. దశాబ్దాల తర్వాత అతని ఆవిష్కరణ చివరకు ఆమోదించబడింది. మరియు నేడు చేతులు కడుక్కోవడం లక్షలాది ప్రాణాలను కాపాడుతోంది.